Gaming FF, but I am playing Evil Nun. So guys, నేనైతే ఎంత పెద్ద పెంట పని చేసిన అంటే గేమ్లా మీకు తెలియదు. ఎంత పెద్ద పెంట పని చేసిందంటే మిస్టేక్లో గేమ్ డెలీట్ చేసేసిన. అన్ని లెవెల్స్ అయితే 3 లెవెల్స్ కంప్లీట్ చేసాం కదా. కాకపోతే నాకు ఒక్కటే లెవెల్ మాత్రమే సేవ్ అయింది. ఒక్క లెవెల్ మాత్రమే సేవ్ అయింది. సో చూడండి మామ ఇప్పుడు ఏమైందో గేమ్ స్టార్ట్ చేశాక. ఇప్పుడు నన్ను కొత్తది నా తల మీద వేస్తుంది, అది స్కిప్ చేసేద్దాం. నేను రాయే ఇట్లాంటి ఆర్కేఆర్ అంటే కేకేఆర్ లెక్క కనపడుతుంది ఆడ. చూడండి ఇప్పుడు వెనకాల ఈ డోర్ ఓపెన్ చేసి ఇది వెళ్ళేది క్లోజ్ అయిపోయాక కిందికి ఇవ్వండి గైస్. చూసారా గైస్, ఇక్కడ ఒక్కటి మాత్రమే ఉంది. మనం ఇది కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెళ్ళి ఈ బొచ్చ ఎత్తుకురావాలి. ఏడ పడితే ఆడ పెడతాడు. అయ్యో ఇంకా ఇందులో పెట్టను ఉండే బొచ్చే దొరికినా కూడా అందుకోలేను. ఇప్పుడైతే రావాలి, నాకు వెయ్యాలి. ఓ సచ్చినా అక్క నీకు దండం బాయ్ బాయ్. తోపు తప్పించుకున్నా. ఊరుకురా ఊరుకు వేస్తుంది వాళ్ళ ఎరకాల నుంచి. అమ్మా అక్క నీకు దండం. ఓ అత్తలేదు. అయ్యా సెన్సిటివ్. సో ఇప్పుడైతే మనమైతే ఈ పైన చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి వేసుకొని కిందికి ఆ పనులు ముగించుకొని కిందికి పోయి ఏం లేడొల్లా ఈడ కూడా ఏం లేదు. ఫైనల్ చేసి మనకైతే క్రోబార్ అయితే దొరికేసింది. ఏం చేసుకోవాలి నేను. సో ఇప్పుడైతే మనం ఈ కేబుల్ తీసుకొని వెళ్ళి, అక్క ఎట్లున్నావు, ఉన్నావా లేవా? సరే లేకపోయినా ఏం పర్లా, నాకేం వద్దు, నీతో పని ఏం లేదు నాకు. మనకి ఈ క్రోబార్తో పని ఉంది. ఎస్ ఈ క్రోబార్ని ఏం చేయాలంటే ఏం చేయొద్దు. ఫస్ట్ అయితే మనం ఇటు వెళ్ళి ఈ కింద పడేద్దాం. అయిపోయింది నాకు కథ. అక్క సర్ప్రైజ్, నువ్వు పైకి వెళ్ళి ఇప్పుడు నేను కిందికి పోతా. అది కిందే ఉన్నాను. సారీ అక్క. సో గైస్ ఇప్పుడైతే మనకి ఏ మిషన్ వస్తుందో తెలియదు కాబట్టి ఫటాఫట్గా వెళ్ళి తెచ్చుకొని అలా పెట్టేద్దాం. ఇందాక మిస్ అయింది అక్క కొట్టుడు, ఇప్పుడు కొట్టింది, ఏం కాదు. లెట్స్ గో గైస్. ఓ ఇది శంకల పిల్లి పెట్టుకొని ఊరంతా తిరిగిన గైస్. ఇప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఇది ఇలా పెడితే ఓ బీమ్ బుష్ అని ఉంటుంది. జోడా వేరే మిషన్ రావాలి. పిక్చర్ ఎప్పుడు సేమే ఉంటుంది గేస్. మిషన్ ఒక్కటి వేరే రావాలి. ఆ హార్డ్ మిషన్ మాత్రం రావద్దు గేస్. మాదిల మిషన్ అసలు గేమ్ అమ్మా ఇంకో కొత్త మిషన్ వచ్చింది. ఎలుకలు పట్టుకోవాలన్నారా ఇప్పుడు నేను? ఎలుక ఇంకా ఏం ఎలుక ఏమన్నా అంటే అంటే మీరు కత్తావు. ఇది ఓపెన్ మనకు ఒక గన్ను కావాలి. జరక్క నీకు ఇంకా రాలేదు సార్. అయినా లేదు. అయ్యో సెన్సిటివ్ కోసం అక్కొకసారి ఉన్నాడరా అయిపో సెన్సిటివ్. ఓకే ఓ అయ్యా అమ్మ అయింది. ఇప్పుడు మనం చుట్టూ తిరిగి పోయినాం అనుకో సేఫ్. అది అక్కడనే మిస్ అవుతుంది నన్ను. ఓకే ఓ కాయిన్స్ తీయరా తీయి. ఓకే వచ్చినాయి. అమ్మ వచ్చేసినాం.
ఏం లేవు డోల్ ఏడని ఎత్తుకాలి ఇప్పుడు 3 ఎత్తుకాలి మళ్ళా ఇంట్లో పోయి చూద్దాం ఎందుకు ఇవన్నీ పెట్టి వేస్ట్ డొల్లా ఇక్కడ లేదు ఉన్నా కూడా ఏం యూస్ వేస్ట్ గైస్ ఇప్పుడైతే దేవుడు ఇంట్లో ఏమైనా ఉండాలా ఒక్కటి లేదురా ఒక్కటి లేదు ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను ఇదే మరి శంకాల పిల్లి పెట్టుకొని ఊరంతా తిరిగి అక్క కింది వేరు प्लेल बाय हैकर बोलते हैं हैकर 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 अरे हैकर और సో సక్సెస్ఫుల్లీ అక్కడైతే హతమార్చి మనమైతే పైకి వచ్చేసినాం అక్కడ దొరికింది ఇంకా 130 కోట్లు పెట్టాలరా ఇంకా లేడ అరే న్యాయం కాదురా పంచ తుక్కుడు ఏంది ఏంది ఏందక్కా నువ్వు గైస్ నేను జిల్లు అన్న అసలు అర్థం కూడా అడవాలి కాదు ఉన్నా నేనైతే ఇది లాస్ట్ డే నువ్వు కొట్టు నువ్వు అంటే ఉండే దా ముందడిరా కొట్టు వచ్చి కొట్టు ఓ ఏముండదు గైస్ ఇప్పుడు నేను ఎత్తికిన ప్లేస్లోనే ఉండాలి నేను మిస్ అయిపోయి అక్క నీకు దండం వేడుగా అక్క నేనే అరే ఇంకొకరు అక్క నాకు ఎంత బాగా పట్టింది కొడతానే ఉన్నది గైస్ నేనైతే ఇంకో ఐటమ్ దొరికినాక కలుస్తా గైస్ లెట్స్ గో ఏంది అని అంటన్నా అప్ప జీడీలో తిరుగుతాను ఇది మాత్రం చూస్తాను ఏం వేస్ట్ అసలు వేస్ట్ శంక 2 సార్లు శంకల పిల్లి పెట్టుకొని ఊరంతా తిరగచ్చిన చూడండి ఇప్పుడు ఇంకోటి ఎత్తుకోవాలి అది దొరకడానికి ఇంకెంతసేపు ఇంకెంత ఎత్తుకోవాలి అసలు దొరకను కూడా దొరుకుతలేదు అసలు ఏమున్నా చూద్దాం పదండి అప్పటి చెతుకుతానే ఉన్నా ఎత్తుకుతానే ఉన్నా అర్ధగంట నుంచి ఎత్తుకుతాను చెప్తాను అసలు ఏమున్నా అందులో కూల్ డ్రింక్ ఇందులో వస్తుందిరా ఇందులో అల్ల శంకలా పెట్టాం పెట్టుకుంటాం మళ్ళా ఆయిల్ కుప్పి కోసం మొత్తం తిరగాలరా అసలు అది ఏడుంటుంది కిచెన్ అది పైన ఉన్నది ఇప్పటిదాకా అయ్యో రావే నువ్వు అక్క నువ్వు రా ఇడుగురా బాయ్ టాడా గుడ్ బాయ్ అక్కవే ఎట్లున్నావు అక్క నువ్వు మంచిగా ఉన్నావా మంచిగా లేకపోతే ఎవడు అడిగిండు బాయ్ అక్క చెక్క తొక్క గైస్ ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి ఆయిల్ కాపీన్ తీసుకొని కిందికి వచ్చి ఆ మిషన్లో పెట్టి తిప్పి ఆయిల్ కానీ సాగు కొట్టాలి వేసి మాస్క్ పీస్ కట్టుకొని ఇట్లా తిరుగుతుంది ఆయిల్ కుప్పి రాకని కింది నువ్వు పైగా నేను కిందికి వస్తా అట్లుంటుంది మనతోని ఏమనుకుంటున్నావు అల్ట్రా ప్రో మ్యాక్స్ లెజెండ్ ఇన్ ద ఫ్రీ ఫైర్ బట్ నాట్ ఇన్ ఈవిల్ నన్ గేమ్ ప్లే ఓకే గైస్ అయ్యో ఓకే ఇప్పుడు మనం డింగి చక్క అయ్యా అది రాలే కదా ఇది కొత్త విషయం ఏ చెట్టు అక్క ఎట్లున్నావు పెళ్ళైందా ఓకే నిన్ను ఎవడా ఓకే అక్క ఇడ్రా యా గైస్ నా ఇట్టొస్తుందేమో అనుకొని జంప్ చేసిన
చీ మహద్దారుణది దారుణం అన్న ఇది. వద్దు వద్దు రాయ నువ్వు ఎప్పుడు లాస్ట్కి వచ్చినాకనే అవుతుంది నాకు ఇది. చీ మళ్ళీ ఇంకోటి వస్తుంది గుర్రున తిరిగి ఏడుకోపోతుంది మళ్ళీ అది నేను ఎతికి సావాలి. గన్ వచ్చింది ఇప్పుడు. ప్లీజ్ అక్క నన్ను గెలుకమాక. ఓ హే అక్క ఏ డ్రెస్ ఎట్లా వేసినావు మంచిగా ఉంది అక్క డ్రెస్. తొందరరా నాకు ఓపిక లేదక్క అసలు నిజంగా చెప్తాన్నా. తిప్పించి సా కొడతానా నువ్వు నన్ను అయితే. నువ్వుదా నువ్వుదా. బాయ్ బాయ్ టాడా గుడ్ బాయ్ గయా. పైకి వెళ్ళి ఆ ఎలుకలను కొట్టి స్పీడ్గా మాస్క్ పీస్ తీసుకొని వెళ్ళాలి గేస్. బుడ్డ మాస్క్ పీస్ గేస్ ఎలుక పట్టుకుందంటే అంత చిన్న మాస్క్ పీస్ చెప్తాను కదా, మంచి చిన్న మాస్క్ పీస్. ఆగే ఎలుకను కొట్టుడేందో కానీ నన్ను సావ కొడతాను. ఎలుకను పట్టుకునుడేందో కానీ లిటరల్లీ చెప్తాను ఇంత ఓపిక లేదు. ఆ ఎలుక కూడా చక్కగా ఎన్నిసార్లు కొడతావు అక్క? ఎలుక పక్కనే దిగి ఇంకా ఆ ఎలుక మీద కూర్చోయి ఇక నువ్వు అప్ప నుంచి అంటే కొడుతుంది. ఎలుక మీదే కూర్చో ఇంకా లేదంటే ఎలుక నీ తలకాయ మీద పెట్టుకో. నీకు ఇట్లా కాదే నీ దగ్గర నుంచే కీ లేపెత్తా. నాకు మిషన్ తెలుసు, ఆ మిషన్ ఎట్లా చేయాలో తెలియదు, కాకపోతే కీ మాత్రం దాని దగ్గర నుంచి లేపేయచ్చు ఈజీగా. ఆయిల్కి ఈడే ముందడే ఉన్నప్పుడు మాత్రం లైట్ చూడండి చూసిర్రా ఇక్కడనే తిరుగుతాను. ఎలుక ఎలుక ఒక్కసారి రాయే ఇప్పుడు రాలి ఎలుక చుట్టూ తిరగాలి. చుట్టూ లాభం నీ అక్క. ప్లీజ్ అక్క నీకు దండం పెడితే అడు ఓయే. తొందర నాకు ఓపికలేదు రియల్లీ నిజంగా ఓపికలేదు. ముందర రా నా దగ్గర 3 బాల్స్ మాత్రమే ఉన్నాయి, వాటితోనే ఆడాలి. 3 ఇత్తితోని ఆ ఎలుక ఆగింది. నేను గేమ్ క్యూటీ చేస్తా అంత లేదు లేండి ఇంపాసిబుల్. నేను గేమ్ క్యూటీ చేస్తుంది. నేను ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడతాను. ఎలుక ప్లీజ్ ఎలుక ఏమో అరే గిందులోనే తిరుగుతుంది రప్పంచి ఎలుక దా. ఇప్పుడు రా దొరికిందిరా నీ అమ్మా మాస్ పీస్ దొరికిందిరా. నన్ను ఇంత ఆడుకుందా తెలుసా ఆ ఎలుక మాత్రం.
ఫైనల్లీ నాకు డౌట్ నా మాస్ పీస్ ఇంత ఉంది, అంత బుడ్డెలుక ఇంత పెద్ద మాస్ పీస్ని పట్టుకుంటుందని చెప్పి ఇవ్వడు అనుకుంటాడు ఎప్పుడు మా ఫైనల్ మాస్ పీస్ పెట్టినా ఎన్నో తిరుగు నీకేం కర్మ మాకు పడుతుంది కదా, పో ఇక పో ఏడిగా నువ్వు సంబంధంలే. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోయినా ఇది వచ్చేసి పార్ట్ 4. ఓకే ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ సంగతి చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ సంగతి, చూసుకుందాం మూవ్ నేను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.